ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఐవీఎఫ్ గురించి. చాలా మంది ఈ మధ్య ఐవీఎఫ్ క్లినిక్స్ ఎక్కువైపోయి దేని నమ్మాలో తెలియక గూగుల్ చేస్తూ ఉంటారు. కానీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే ఐవీఎఫ్ లో రియాలిటీ ఏంటి, అసలు ఐవీఎఫ్ ని చూస్ చేసుకునే ముందు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ కె సృజన నాయుడు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ గాజువాక. లెట్స్ వెల్కమ్. ఓకే, సో ఫస్ట్లీ ఇప్పుడు ఐవీఎఫ్ అండ్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు బేసిక్గా. సో ఫస్ట్లీ కొత్తగా పెళ్ళైన కపుల్స్కి కన్సీవ్ అవ్వట్లేదు అంటే మోస్ట్లీ ఫస్ట్ ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తారనమాట. లెట్ ఇట్ బి ఫ్యామిలీ కానివ్వండి, సొసైటీ కూడా చూసుకుంటే ఫీమేల్స్ని ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎంత ఈక్వల్లీ కామన్ ఉంటుంది? ఇది చాలా మందికి తెలియదు. కామన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో ఇన్ఫర్టిలిటీకి 40 to 50% ఫీమేల్స్ రెస్పాన్సిబుల్, బట్ సర్ప్రైజింగ్లీ 30 to 40% మేల్స్ రెస్పాన్సిబుల్. కానీ ఇండియన్ సొసైటీలో ఫీమేల్స్ ఎందుకు బ్లేమ్ చేస్తారు అంటే దే ఆర్ ఈజీలీ వలరబుల్, అండ్ మెయిన్లీ బ్లేమ్ చేయాలంటే నాట్ ఏ ఈజీ టాస్క్, యు నో. సో డెఫినెట్లీ రిపోర్ట్స్ అంటారు, అవంటారు. ఫీమేల్ బ్లేమ్ చేయడం వెరీ ఈజీ బికాస్ ఎనీబడి విల్ హ్యావ్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, లేదా ఒబేసిటీ ప్రాబ్లము, లేదా ఫుడ్ హ్యాబిట్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే వాళ్ళని బ్లేమ్ చేయడం ఈజీ. బట్ కాంట్రిబ్యూషన్ అయితే 40 to 50% ఫీమేల్స్ ఉంటే 30 to 40% మేల్స్ ఉంటుంది. అండ్ మేల్ కూడా ఇప్పుడు మగవాళ్ళు కూడా అంత ఈజీగా హాస్పిటల్స్కి వెళ్ళరు అనమాట. అంటే మేబీ ప్రాబ్లం ఆడవాళ్ళనే ఉండొచ్చేమో అని చెప్పి. అంటే మీరేమనుకుంటారు, మగవాళ్ళు వెళ్ళకుండా ఉండడానికి కారణం మేబీ ఈగో అంటారా? ఈగో కాదు, బట్ మోస్ట్లీ కంపారిటివ్లీ ఇంతకు ముందు ఫీమేల్స్తో కంపేర్ చేస్తే మేల్స్కి ఎక్కువ మంది రోజు కలిసే సొసైటీ కానీ ఫ్రెండ్స్ కానీ అదొక టబు. క్లినిక్ వెళ్ళారు అంటే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి. బట్ ఫీమేల్స్ ఏంటి అంటే ఇంట్లో అత్తయ్య గారు, మాయ గారు, హస్బెండ్, ఫ్యామిలీయే ఉంటారు. వాళ్ళు ముగ్గురు మోటివేట్ చేస్తారు, వీళ్ళు వెళ్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేల్స్ ఎంత మోటివేట్ అయ్యి వస్తారు అంటే మిగిలిన వాళ్ళకి తెలిస్తే ఏమంటారు, దే విల్ మాక్ మీ, టీజ్ చేస్తారు అని చెప్పి రారు. ఇట్స్ అ టబు. కానీ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ లైక్ కమింగ్, వచ్చి మమ్మల్ని కూడా అసెస్ చేయండి, వి బోత్ నీడ్ ఎవాల్యుయేషన్ అని చెప్పి వస్తున్నారు వాళ్ళు. ఓకే, అండ్ ఐవీఎఫ్ క్లినిక్స్ విషయానికి వస్తే ఇప్పుడు బయట 100% సక్సెస్ రేట్స్ అని చెప్పి చాలా మంది క్యాంపెయిన్స్ చూపిస్తుంటారు అనమాట. అంటే రియలిస్టిక్ గా చూసుకుంటే ఐవీఎఫ్ 100% సక్సెస్ రేట్ ఎవరైనా ప్రామిస్ చేయగలుగుతారా? డెఫినెట్లీ అది అన్రియలిస్టిక్ అని అందరికీ తెలుసు. 100% సక్సెస్ రేట్ అన్నది అసలు వరల్డ్ లోనే ఎక్కడ ఇవ్వట్లేదు ఐవీఎఫ్ కి. బికాస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా 100% సక్సెస్ రేట్ లేదు కదా. సో 60 to 70% అంటే ఒక గుడ్ క్వాలిటీ ల్యాబ్, క్లినిక్, స్టాఫ్ అన్ని మంచి స్టాండర్డ్స్ ఉంటే 60 to 70% సక్సెస్ రేట్ అయితే ఉన్నది. బట్ 100% ఈస్ నాట్ దేర్ ఇన్ ఇండియా. అంటే రియలిస్టిక్ కాదంటారు ఇవంతా. అంటే ఇలా చెప్పడం వల్ల ఫాల్స్ హోప్స్ కూడా క్రియేట్ అవుతుంటాయి. డెఫినెట్లీ అంటే పేషెంట్ ని పుల్ చేయడానికి ఇలాంటి హెడ్లైన్స్ వాడతారు తప్ప రియాలిటీలో 100% సక్సెస్ రేట్ ఎవరిస్తారు? ఓకే, 100% సక్సెస్ రేట్ ఆర్ యువర్ మనీ బ్యాక్ అని ఎవరైనా అంటారా? అసలు దెన్ ఐవీఎఫ్ చాలా మంది ఇప్పుడు ప్రైసింగ్ కూడా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఐవీఎఫ్ చూస్ చేసుకునే వాళ్ళు కొంతమంది చీపెస్ట్ ఆప్షన్స్ కి కూడా వెళ్తూ ఉంటారు అనమాట. సో దీని వల్ల ఎలాంటి రిస్క్స్ ఉండొచ్చు? ఓకే, అంటే ఇప్పుడు పేషెంట్స్ ఆర్ జనరల్ పబ్లిక్ అవనివ్వండి, ఇప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకో, సమ్ ఎక్స్ ట్రీట్మెంట్ మీకు కావాలి, మీరు గూగుల్ చేస్తారు, వాటికి ట్రీట్మెంట్ గూగుల్ చేస్తారు, వాటి ప్రైజెస్ గూగుల్ చేస్తారు, అవి హోల్సేల్ ప్రైస్కి ఎక్కడ దొరుకుతున్నాయి గూగుల్ చేస్తారు కదా. సో డెఫినెట్లీ ఐవీఎఫ్ కూడా అదే లైన్లో వెళ్తున్నారు అనమాట. క్లినిక్స్ కూడా వాళ్ళు కూడా ఓకే పేషెంట్ డిస్కౌంట్ అడుగుతున్నారు, ఏం చేయాలి. బట్ ఒక 20 years బ్యాక్ ఏంటంటే ఒకే ఇన్స్టిట్యూట్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేది. సో వాళ్ళు పెట్టిన ప్రైజ్ తప్ప 1 రూపీ కూడా తగ్గేది కాదు. బట్ ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చినాయి. పేషెంట్ తో పాటు డాక్టర్స్ మాకు కూడా ఎక్కడ తక్కువకి వస్తుంది, ఎక్కడ బల్క్ లో వస్తుంది అని వీ ఆల్సో డూ రీసెర్చ్. సో దట్ వాళ్ళ ప్యాకేజ్ తగ్గించడానికి, తక్కువలో తీసుకుంటే ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు, తక్కువ ప్యాకేజ్ పెడితే ఎక్కువ మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ కి వస్తారు అని చెప్పి వీ ఆల్సో డూ రీసెర్చ్. సో రీసెర్చ్ అనేది పేషెంట్ కి, డాక్టర్ కి ఇద్దరికి. సో ప్యాకేజ్ అన్నది ఏంటి, ఎవరైనా లేదు నేను తగ్గను, నేను సేమ్ అదే ఇన్స్టిట్యూట్ నుండి తెస్తాను, నేను క్వాలిటీ తగ్గను అన్న వాళ్ళకి ప్యాకేజ్ తగ్గదు. సో హై లెవెల్ క్లినిక్స్ అయితే ఫిక్స్డ్ ప్యాకేజ్ ఉంటాయి. వాళ్ళు ఒకటే చెప్తారు, చేయించుకుంటే చేయించుకోండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తారు. బట్ దే డోంట్ కాంప్రమైజ్ ఆన్ దర్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇలాగ బార్గెన్ చేసిన పేషెంట్స్కి
అట్రాక్ట్ చేయడానికి ఇవన్నమాట బల్క్ మెడిసిన్స్ తీసుకోవడం, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం అట్లా ఉంటది. సో ప్యాకేజ్ అన్నది ఏంటి అంటే పేషెంట్ ని సాటిస్ఫై చేయడానికి అది మాకు కూడా పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రైస్ డిఫరెన్స్ వల్ల క్వాలిటీ డిఫరెన్స్ కూడా ఉంటుందా ఐవీఎఫ్ ప్రొసీజర్? అంటే ఇప్పుడు మీరు బీపీ టాబ్లెట్ ఇక్కడ కొనుక్కోవచ్చు, ఫార్మసీలో జెనరిక్ లో కూడా కొనుక్కోవచ్చు, డిఫరెన్స్ ఉంటది కదా. సో ఏదైనా ఒకటే, ఇట్స్ నాట్ లైక్ తక్కువ మెడిసిన్ ని వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారని. ఎక్కువ మెడిసిన్ తోనే ట్రీట్ చేస్తారు, ఇక్కడ తక్కువకి బల్క్ లో తీసుకుని ట్రీట్ చేస్తారు. హాస్పిటల్ చేసే గ్యాంబ్లింగ్ అట్లా ఏమీ లేదు. మాకు ఇక్కడ 1 lakh అయిపోయింది, ఇంకొక దగ్గర 5 lakhs అయింది ట్రీట్మెంట్ అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. బట్ 1 lakh అంటే దాని మెడిసిన్స్ వారు ప్రొక్యూర్ చేయాలంటే కూడా వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి బల్క్ లో తీసుకొని సబ్ కాంట్రాక్ట్స్ తీసుకొని తీసుకుంటారు. అదే 5 lakhs ఏంటంటే కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్ట్లీ ఫ్రమ్ ద వెండర్ తీసుకొని చేసేస్తారు. ఓకే, సో క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ లైక్ దిస్. అంటే ఈ ప్రైస్ కూడా ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది బేసిక్గా ఇట్స్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రొసీజర్లో ఇప్పుడు లెట్స్ సే ఫస్ట్ 2 cycles కి కన్సీవ్ అవ్వలేకున్నారు ఒక కపుల్ అని చెప్పి, కానీ మీరు ఇలా ఎన్ని సైకిల్స్ అయిన తర్వాత అంటే యూ డిసైడ్ దట్ ఈ కపుల్ కి ఇంకా మేము కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేదు అని మీకు తెలిసిపోతుందా? యా, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మా దగ్గరకు వస్తారు. ఆ ప్రాబ్లమ్ క్యూరబుల్ నాట్ క్యూరబుల్ మనకు తెలియదు. అండ్ 1% ఆఫ్ ద పాపులేషన్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటది. ఓకే, దానికి రీజన్ ఉండదు, బట్ దే ఆర్ ఇన్ఫర్టైల్. అంటే రీజన్ ఉండదు, రీజన్ ఉంది, అన్ఎక్స్ప్లెయిన్. అది వరల్డ్ వైడ్ అది 1 to 2%. సో 1% అనేది ఎప్పుడు మాకు ఉంటుంది. 100 లో 1 వీ కాంట్ గివ్ దెమ్ కిడ్స్ అనమాట. వాళ్ళు కూడా మరి వస్తారు కదా, సో వీల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఈ కండిషన్స్. ఎన్ని సైకిల్స్ తర్వాత అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కి. ఒకటి మీరు తీసుకునే స్ట్రెస్, మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ సైకలాజికల్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ మీకు ఇచ్చే సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ బాగున్నాయి అన్నప్పుడు మీకు సక్సెస్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా మేము వర్క్కి వెళ్ళాలి, మాకు లీవ్ దొరకదు, ఐ విల్ నాట్ హ్యావ్ రెస్ట్, ఐ హ్యావ్ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఇవన్నీ ఉన్నాయంటే దే విల్ హ్యావ్ ఎ టాల్ ఆన్ యువర్ ఇన్ఫర్టిలిటీ జర్నీ. యా, అంటే ఈ స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అంటారు ఈ హోల్ జర్నీలో. మెట్రోపాలిటన్ సిటీస్ లో దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, యా, స్ట్రెస్ వల్ల చాలా మంది కన్సీవ్ అవ్వరు. అందుకనే మీరు ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ కి వెళ్ళి ఉంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది, కౌన్సిలర్స్ ఉంటారు, దే విల్ కౌన్సిల్ యూ. సో మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి. ఇప్పుడు మీకు వాచెస్ లో కూడా స్ట్రెస్ లెవెల్స్ చూపిస్తుంది కదా. యా, సో స్ట్రెస్ కి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ బట్ అదర్ కండిషన్స్ ఆర్ ఆల్సో రిలేటెడ్ డైరెక్ట్లీ టు స్ట్రెస్. ఓకే, అండ్ ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రెస్ అనేది ఎంత ఇంపార్టెంట్, అంటే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది? అంటే ముందే ఐడెంటిఫై చేసుకోవాలి. వీ డూ ఇట్ త్రూ కౌన్సిలింగ్. అంటే వీళ్ళకి వన్స్ కన్సీవ్ అయిన తర్వాత వీళ్ళకి ఏంటి ఛాలెంజెస్, ఇంట్లో ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, వర్క్లో ఉన్నాయా, వీళ్ళు ఐడెంటిఫై దెమ్, వీల్ టెల్ దెమ్. సో ఇవి ఉన్నాయి, మీరు కరెక్ట్ చేసుకోవాలి. సో వర్క్లో మీకు ఎక్కువ వర్క్ ఉంది, లేదా వర్క్లో ఎక్కువ నడిచేది, ఫిజికల్ స్ట్రెస్ ఉంది అంటే అది చెప్తాం, ఫిజికల్ స్ట్రెస్ తగ్గించుకోవాలని. లేదు దే ఆర్ ఓవర్ థింకర్స్, దే హ్యావ్ స్ట్రెస్ థింకింగ్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ అంటే వీ కౌన్సిల్ దెమ్, వీ ట్రై టు కూల్ దెమ్, విల్ గివ్ దెమ్ కౌన్సిలింగ్ సెషన్స్. అండ్ అలాగనే మీరు ఇప్పుడు కౌన్సిలింగ్ సెషన్స్ అంటున్నారు కాబట్టి ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఇట్స్ ఎమోషనల్లీ వెరీ టఫ్ ప్రొసీజర్ అనమాట, ఎస్పెషలీ కపుల్స్ కి. అంటే వన్స్ ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ రిలేషన్షిప్స్ బ్రేక్ అయింది ఎప్పుడైనా చూసారా మీ పేషెంట్స్ లో? మ్యారేజెస్ వెర్ నాట్ హ్యాండిల్డ్ ప్రాపర్లీ, సో మెనీ ఆఫ్ దెమ్ బ్రేక్ అన్నమాట. సో మెనీ రిలేషన్స్ బ్రేక్, వీ హ్యావ్ టు హ్యాండిల్ దెమ్. చాలా కేర్ఫుల్ గా గాజు బొమ్మని ఎలా అయితే చూసుకుంటామో అలా చూసుకోవాలి వాళ్ళని. ఓకే, సో వాళ్ళలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, అండ్ ఎమర్జింగ్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇద్దరు విల్లింగ్ గా ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్, వీ వాంట్ అని. బట్ త్రూఅవుట్ దిస్ జర్నీ దే విల్ హ్యావ్ దిస్ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉంటాయి, ఆర్ ఇంకేదైనా ఇష్యూస్ ప్రాప్డ్ అప్, న్యూ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు. మళ్ళీ వాటిని కూడా మేము మళ్ళీ అసెస్ చేసుకొని వాటిని కూడా మేము సాల్వ్ చేసి వాళ్ళని ఇంకా మోటివేట్ చేస్తాం. ఓకే, సో ఇట్స్ అ జర్నీ ఫర్ దెమ్ అండ్ ఇట్స్ అ జర్నీ ఫర్ అస్. అంటే ఇదంతా కౌన్సిలింగ్ లో పార్ట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అంటారు. సో ఎవ్రీ మైన్యూట్ థింగ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. నార్మల్ గా కూడా ఇప్పుడు నార్మల్ కపుల్ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఓన్లీ స్ట్రెస్ ఉంది, ఇంట్లోనో పెద్దోళ్ళతోనే ఏదో ఒక స్ట్రెస్ ఉంది, లేదా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది. సో వీ ఐడెంటిఫై ఇట్. సో ఇది ఉంది మీకు, సో ఇది మీరు కరెక్ట్ చేసుకుంటే, ఈ స్ట్రెస్ తగ్గించుకుంటే మీ ఫర్టిలిటీ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, వీ టెల్ దెమ్ డైరెక్ట్లీ. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక బుక్ అంతా రాస్తాం వాళ్ళ కోసమే. మీరు ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ కి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది టోటల్ పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీ మెడికల్ హిస్టరీ, సర్జికల్ హిస్టరీ, మీ ట్రావెల్ హిస్టరీ అన్నీ కూడా అడుగుతారు. ఓకే, రిలేషన్స్ హిస్టరీ అన్ని అడిగి ఒక పెద్ద బుక్ రాస్తాం అన్నమాట. సైకలాజికల్ ఇవాల్యుయేషన్ కూడా చేస్తారు. అన్ని చేసి అప్పుడు వెళ్తేనే మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది.
ఓకే. సో ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఎవరైతే వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నారు కన్సీవ్ అవుతున్నారు. బట్ ప్రాపర్ ఐవీఎఫ్కి వెళ్ళాలి అంటే దే షుడ్ బి ఫిట్ సైకలాజికలీ ఆల్సో. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఈ ఎమోషనల్ బాండింగ్ బాగుండాలి పార్ట్నర్స్ మధ్యలో. దే షుడ్ నాట్ బీ లైక్ నాకు ఓకే మా వైఫ్కి నాట్ ఓకే, లేదా మా హస్బెండ్కి ఇష్టం నాకు ఇష్టం లేదు, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, వీ హ్యావ్ ఫైనాన్షియల్, అవి ఏమున్నా సరే అది ముందుకెళ్ళా జర్నీ. ఓకే. అంటే మెనీ ఆఫ్ దెమ్ కమ్ బట్ సో మెనీ విల్ డ్రాప్ ఇన్ ద మిడిల్. చాలా తక్కువ మంది ఎండ్కి వెళ్తారు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఎంత కామన్గా ఉన్నాయో ఫ్యూచర్లో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అవి కూడా అంతే కామన్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ పల్లవి, ఇప్పుడు కూడా చాలా కామన్ అయిపోయింది ఐవీఎఫ్. ఫస్ట్ కిడ్ న్యాచురల్ గా పుట్టి సెకండ్ కిడ్ కోసం ఐవీఎఫ్ కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే. యా దే ఆర్ దేర్. అంటే ఇంక్రీజింగ్ పొల్యూషన్ అవ్వచ్చు, సిడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, దీనివల్ల ఇన్ఫర్టిలిటీ చాలా పెరిగింది. అండ్ మోడీ గారు కూడా త్వరలో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తానని అన్నారు. ఫ్యూచర్ కమింగ్ ఇయర్స్ లో కూడా అంత ప్రయారిటీ ఉంది ఇన్ఫర్టిలిటీకి. సో ఎమర్జింగ్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే ఇండియాలో ఇన్ఫర్టిలిటీ. ఓకే. అండ్ ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ స్పర్మ్ హెల్త్, కంప్లీట్లీ అబౌట్ స్పర్మ్ హెల్త్. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మగవాళ్ళలో చూసుకుంటే హెల్దీ స్పర్మ్స్ అనేవి ఈ సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతాయి. వెన్ యూ స్మోకింగ్ డైరెక్ట్లీ డిస్ట్రాయ్స్ స్పర్మ్ హెల్త్. ఓకే. అంటే ఈ రోజు మీరు స్మోకింగ్ మానేస్తే విత్ ఇన్ 3 to 4 weeks మీకు స్పర్మ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. 100% 3 months లో ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. యా, అంత డైరెక్ట్ ఇంప్లికేషన్ ఉంది స్మోకింగ్ కి. అండ్ అదర్ హ్యాబిట్స్ లైక్ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ ఉన్నది, కానీ స్మోకింగ్ హ్యాస్ మేజర్ ఎఫెక్ట్ ఆన్ స్పర్మ్ హెల్త్. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈ రెండిట్లో చూసుకుంటే విచ్ వన్ డూ యూ థింక్ ఎఫెక్ట్స్ ద మోస్ట్, అంటే స్పర్మ్ ని? ఆల్కహాల్ ఆల్సో ఎఫెక్ట్స్ స్పర్మ్ హెల్త్, బట్ స్మోకింగ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ స్పర్మ్ హెల్త్. ఈ రోజు మీరు స్మోక్ చేస్తే ఈ రోజు ఉన్న హెల్తీ స్పర్మ్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. స్మోకింగ్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేసే స్పర్మ్ హెల్త్ ఆన్ డే టు డే లైఫ్ ఆల్సో. ఇఫ్ యూ క్విట్ స్మోకింగ్ టుడే, యువర్ స్పర్మ్ విల్ బి హెల్తీ అట్ ద ఎండ్ ఆఫ్ 3rd month. స్పర్మ్స్ అన్నవి క్వాలిటీ, క్వాంటిటీ, మొటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ చూస్తాం. సో వెన్ యూ స్మోక్ స్పర్మ్ బాగానే ఉంటుంది, కానీ దాని పార్ట్స్ చాలా వరకు డ్యామేజ్ అయిపోతాయి, లోపల DNA డ్యామేజ్ అవుతుంది. సో స్మోకింగ్ అన్నది చేస్తున్నాం మాకు కౌంట్ బాగుంది అని అన్నా సరే, ద క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ విత్ స్మోకింగ్. ఓకే. అండ్ అనదర్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఇప్పుడు ఏముందంటే, లెట్స్ సే ఒక పర్సన్కి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఏ అలవాట్లు లేవు, బట్ వాళ్ళు హెల్దీగా ఉండాలని చెప్పి దే గో టు జిమ్, స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు, లైక్ దే టేక్ ప్రోటీన్ ఇంటేక్స్ ఉంటాయి, ప్రోటీన్ పౌడర్స్ అవి తీసుకుంటారు. సో ఇవి కూడా స్పర్మ్ హెల్త్ని ఇండైరెక్ట్గా ఏదైనా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? హెల్దీ హ్యాబిట్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ స్పర్మ్ హెల్త్. సో జిమ్ అని, అంటే వెయిట్, ఇన్ కేస్ మీరు వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మాత్రం యూ షుడ్ టేక్ ప్రాపర్ స్క్రోటల్ సపోర్ట్ అండ్ యూ షుడ్. ఓకే. స్క్రోటల్ సపోర్ట్ తీసుకొని చేస్తారు, అది జిమ్ ట్రైనర్స్ కూడా చెప్తారు. బట్ అదర్ హ్యాబిట్స్ టువర్డ్స్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ స్పర్మ్ హెల్త్. ఓకే. అంటే ఈ స్టెరాయిడ్స్ అవంతా ఏమి? స్టెరాయిడ్స్ ఆర్ నాట్ రికమెండెడ్, ఎవరికి కూడా అది నాట్ రికమెండెడ్. ఓకే. అంటే దీనికి స్పర్మ్ హెల్త్ కి ఏమన్నా కనెక్షన్ ఉందా అని? ఓవరాల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. స్పర్మ్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. వెన్ యూర్ ఓవరాల్ హెల్త్ ఈస్ కాంప్రమైజింగ్, డెఫినెట్లీ స్పర్మ్స్ కూడా అక్కడ ఎఫెక్ట్ అవుతాయి. సో డాక్టర్, ఇప్పుడు కొంతమంది స్పర్మ్ డోనర్స్ ఉంటారు హాస్పిటల్స్ లో చూసుకుంటే. ఇప్పుడు ఆ స్పర్మ్ డోనర్స్ లైక్ హౌ డు దే అప్రోచ్? అంటే ఇప్పుడు వాలంటరీగా ఎవరైనా స్పర్మ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నారంటే లైక్ హౌ డు దే అప్రోచ్ హాస్పిటల్స్? సో మెనీ మూవీస్ ఆర్ దేర్ స్పర్మ్ డోనర్స్ పైన, బట్ ఇన్ఫాక్ట్ అలా జరగదు జనరలీ. అంటే ఎనీబడి కెన్ వాక్ ఇన్ అండ్ గివ్ స్పర్మ్స్, అట్లా ఏం ఉండదు. ఓకే. సో మూవీస్ లో చూపించింది అన్న ఇన్ఫర్మేషన్ కోసమే తప్ప ఇంకేమీ కాదు. బట్ స్పర్మ్ డొనేషన్ అన్నది ఏంటి అంటే ఇట్ ఈస్ త్రూ గమేట్ బ్యాంక్. గమేట్ బ్యాంక్, యా. ఓకే. మెనీ పీపుల్ డోంట్ నో దిస్. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ లాగా, ఆర్గన్ బ్యాంక్ లాగా గమేట్ బ్యాంక్ అని ఉంటుంది. స్పర్మ్స్ కి, ఎగ్స్ కి, oocytes కి. సో స్పర్మ్ డోనర్ ఎవరైనా సరే, ఇఫ్ దే ఆర్ విల్లింగ్, దే కెన్ గో టు దట్ గమేట్ బ్యాంక్. దేర్ దే విల్ అసెస్ యూ. అంటే మీ హెల్త్ కండిషన్, మీ క్యారెక్టరిస్టిక్స్ నోట్ చేసుకొని దే విల్ టేక్ యువర్ శాంపుల్. ఓకే. యా. సో డొనేషన్ అండ్ మీరు ఎవరికి ఇస్తున్నారు కానీ మీది ఎవరు తీసుకుంటున్నారో అది ఎవరికి తెలియదు, ఓన్లీ ద బ్యాంక్ నోస్. అది కూడా రికార్డ్స్ చాలా గోప్యంగా ఉంటాయి. ఓకే. ఇట్స్ నాట్ లైక్ నాకు వీళ్ళ స్పర్మ్ తో చేయండి, వాళ్ళ ఎగ్స్ తో చేయండి అని అప్రోచ్ అయినా దట్ ఈస్ నాట్ లీగలీ వ్యాలిడ్ ఇన్ ఇండియా. ఓకే. యా.
సో ఫ్యూచర్లో మీ స్పర్మ్ తీసుకోవడం వల్ల ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు మీ మీదకి వస్తారని కూడా భయపడొద్దు. అట్ ద సేమ్ టైం యూ ఆల్సో కాంట్ క్లెయిమ్ దేర్ ఐడెంటిటీ. అంటే పేరెంట్హుడ్ క్లెయిమ్ చేయడానికి కూడా ఉండదు. కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ కాదు, ఇట్స్ కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్. ఓకే, కంప్లీట్లీ కాన్ఫిడెన్షియల్. మీరు ఎవరికి ఇస్తున్నారు కానీ, మీరు ఇచ్చారని కానీ, మీది ఎవరికి ఇచ్చాము, మీరు ఎవరికో మీది వచ్చిందని కానీ ఎవరికి తెలియదు. ఇట్స్ అ ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు స్పర్మ్ డోనర్స్ గురించి అయితే మామూలుగా మోస్ట్లీ అందరూ వినుంటారు, బట్ మీరు ఇందాక ఊసైడ్ డోనర్స్ కూడా ఉంటారు అని చెప్పి మెన్షన్ చేశారు. సో వాట్ ఈస్ ఇట్ డాక్టర్? ఊసైడ్ డోనర్ అంటే ఇప్పుడు ఎలా అయితే మేల్స్లో స్పర్మ్స్ లేకపోతే స్పర్మ్ డోనర్ ఉంటారో, అలాగే ఫీమేల్స్లో ఎగ్స్ ఆర్ ఊసైడ్స్ లేకపోతే దానికి కూడా డోనర్స్ ఉంటారు. ఊసైడ్ డోనర్స్ కూడా ఉంటారు. అంటే ఫీమేల్స్ని మేల్స్ నుంచి తీసుకున్నంత ఈజీగా ఫీమేల్స్ నుండి తీసుకోవడం అవ్వదు. బికాస్ దే గో త్రూ ఆ సిరీస్ ఆఫ్ ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్, అప్పుడు తీసుకుంటారు. సో రేర్ అనమాట. ఊసైడ్ డోనర్స్ ఆర్ రేర్ దాన్ స్పర్మ్ డోనర్స్. రెండు కూడా ఈ గమేట్ బ్యాంక్ ద్వారానే జరుగుతాయి. సో వ్యూవర్స్, మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఇఫ్ యూ వాంట్ టు అప్రోచ్ దీస్ గమేట్ బ్యాంక్స్, మేము దీని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసుంటాం. యూ కెన్ గో త్రూ ఇట్. సో డాక్టర్, ఇప్పుడు మీ పేషెంట్స్ లో వచ్చే వాళ్ళు ఎవరన్నా డాక్టర్ నాకు ఇలాంటి జెనెటిక్సే కావాలి, డోనర్స్ మీరు చెప్పారు కాన్ఫిడెన్షియల్గా ఉంటారని. సో అంటే ఈ డోనర్ ని ఎలా పిక్ చేసుకుంటారు? మీరు పిక్ చేసుకుంటారా లేకపోతే బ్యాంక్ డోనర్ బ్యాంక్ వాళ్ళే పిక్ చేసిస్తారా? హౌ డస్ ఇట్ వర్క్? యా, సో మెనీ పేషెంట్స్ విల్ కమ్. మాకు తెల్లగా ఉండే వాళ్ళు కావాలి, ఆర్ హెయిర్ ఎక్కువ ఉండే వాళ్ళు, అట్లా వాళ్ళు చెప్తారు. బట్ అలా జరగదు. వాట్ హ్యాపెన్స్ ఇస్ పేషెంట్ తాలూకు ఐ కలర్, హెయిర్ కలర్, కాంప్లెక్షన్, హైట్, వెయిట్ అవన్నీ చూసి సిమిలర్గా ఉన్న డోనర్ నుంచి, అంటే ఇప్పుడు డోనర్ కూడా అవన్నీ డీటెయిల్స్ తీసుకుంటారు. సో సిమిలర్ ప్రొఫైల్ని మ్యాచ్ చేసుకొని వాళ్ళ నుంచి డొనేషన్ తీసుకొని, ఆర్ ఆల్రెడీ డొనేటెడ్ అయితే అక్కడ నుంచి శాంపుల్ తీసుకొని చేస్తాం. ఓకే, అది ఎవరు పిక్ చేసింది కాదు, దట్స్ అ ప్రోటోకాల్. అది కూడా ఈ క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ అవ్వాలి. సో వెన్ ద మ్యాచ్ వి ప్రొసీడ్ విత్ ద డొనేషన్ థింగ్. అంటే అలాంటి పేషెంట్స్ కి మీరు ఏమని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తారు డాక్టర్? అలా మాకు కావాలి అని చెప్పి అడిగే? యా, డెఫినెట్లీ. అంటే కపుల్ ఇద్దరు కాంప్లెక్షన్ కంటే కిడ్ వేరే కాంప్లెక్షన్ లో ఉంటాయి, సొసైటీ విల్ బి క్వశ్చనింగ్. ఇట్స్ ఫనీ కాబట్టి వి టెల్ దెమ్ సీ దట్ వోంట్ వర్క్ అవుట్ అని చెప్పి. ఓకే, సో అలాంటి రిక్వెస్ట్ తో కూడా మీకు డెఫినెట్లీ చాలా మంది వస్తారు. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు సెలబ్రిటీస్ లో చూసుకుంటే చాలా మంది లేట్ 40s లో ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేస్తూ ఉంటారు. దీన్ని చూసి చాలా మంది అంటే మనకి ఆ ఏజ్ లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కన్సీవ్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇదంతా నిజమే అంటారా? యా, యూఎస్ కి ఏంటి అంటే సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కానీ, సెలబ్రిటీ తాలూకు ఇంకేదైనా ఫాలో అవ్వండి, బట్ దేర్ ఫర్టిలిటీ జర్నీ అనేది మీకు తెలియదు. వాళ్ళు ఊసైడ్స్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మెనీ సినిమా ఇండస్ట్రీ ఆర్ ఎనీ అదర్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండస్ట్రీస్ లో దే ప్రిజర్వ్ దేర్ గమిట్స్. అంటే బిఫోర్ కమింగ్ టు ఇండస్ట్రీ ఏంటి, వాళ్ళు హెవీ మెటల్స్ కి ఎక్స్పోజ్ అవుతారని దే ప్రిజర్వ్ దెమ్. ఓకే, యా, సో ముందుగానే చేస్తారు. బిఫోర్ 24-25 దే ప్రిజర్వ్ దేర్ ఎగ్స్ అండ్ దెన్ కమ్ హియర్. సో అలాంటివి ఇప్పుడు ముంబైలో ఎందుకు గమేట్ బ్యాంక్స్ ఎక్కువ ఉన్నాయంటే సినీ ఇండస్ట్రీ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళందరూ చాలా ఎక్కువ మోటివేట్ చేస్తారు. చాలా మందివి ఊసైడ్ ప్రిజర్వింగ్ ఇవన్నీ ఎప్పుడో జరిగినాయి. యా, సో ఇలాంటివంతా పబ్లిక్ అంతగా తెలియదు అప్పుడు. ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి బికాస్ సో మెనీ మెడికల్ కండిషన్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఊసైడ్ ప్రిజర్వేషన్, ఫ్రీజింగ్, సెమెన్ ఫ్రీజింగ్. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏవైనా ఫాలో అవ్వండి, బట్ దేర్ ఫర్టిలిటీ జర్నీ ఈజ్ లైక్ వెరీ కాన్ఫిడెన్షియల్. వాళ్ళు బయటికి చెప్పరు. దే హ్యావ్ ఫ్రీజ్ దేర్ గమిట్సా, దే హ్యావ్ గాన్ త్రూ సరగసియా, IVF. వాళ్ళు మీకు చెప్పలేదు కదా, అండ్ అది ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో యూ ఫాలో దెమ్ విచ్ ఇస్ ట్రాన్స్పరెంట్, బట్ యూ డోంట్ ఫాలో దెమ్ విచ్ ఇస్ నాట్ ట్రాన్స్పరెంట్ అండ్ రికమెండెడ్. బికాస్ ఇఫ్ యూ కమ్ ఆఫ్టర్ 40 మీకే కాదు మాకు కూడా డిఫికల్ట్ మీకు హెల్ప్ చేయడంలో. అంటే బ్లైండ్ గా సెలబ్రిటీస్ ఏది చేసినా ఫాలో అయిపోవాలి. ఇప్పుడు అది ట్రెండింగ్ ఉంది కదా, బట్ డోంట్ ఫాలో దట్. యువర్ ఫర్టిలిటీ జర్నీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. అండ్ డాక్టర్, ఇంకొక స్టిగ్మా ఉందన్నమాట సొసైటీలో, ఒక స్టీరియో టైప్ ఏంటంటే IVF బేబీస్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనే నేమ్ ఎలా వచ్చింది డాక్టర్ అసలు? యా, ప్రీవియస్లీ టెస్ట్ ట్యూబ్, ల్యాబ్ అంటే టెస్ట్ ట్యూబ్. సో ల్యాబ్ అంటే టెస్ట్ ట్యూబ్ లో గ్రో చేస్తారంటే, ఇంతకుముందు టెస్ట్ ట్యూబ్ ఆర్ స్లైడ్ ఏదైనా ఒక మీడియా ఉండాలి, ఏదైనా గ్రో చేయాలి. ఇప్పుడు ప్లాంట్ గ్రో చేయాలనుకోండి, సీడ్, వాట్ యూ యూజ్ సాయిల్. సో అలాగే మన హ్యూమన్ టిష్యూస్ తోనే తయారు చేసిన మీడియా యూజ్ చేసే ఆ ఎంబ్రియో ఏదైతే తయారైందో 3 days దాన్ని గ్రో చేస్తారు. ఓకే. సో గ్రో చేసిందని ఫ్రీజ్ చేస్తారు. 40 weeks ఆఫ్ బేబీ జర్నీ ఓన్లీ 3 days
ల్యాబ్ లో ఉంటది, మిగిలిందంతా womb లో ఉంటది. ఓకే, అంటే ఓన్లీ 3 days మాత్రమే టెస్ట్ ట్యూబ్ లో అనేది ఉంటుంది. 3 days or 5 days గ్రో చేస్తాం Okay. ల్యాబ్ లో. ఆఫ్టర్ దట్ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు యూట్రస్. సో మిగిలినంతా womb లోనే గ్రో అవుతుంది. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ఎలా అవుతుంది? సో ఇది కౌరవుల్ లాగా కంప్లీట్ గా కొండలో గ్రో అవ్వరు. ఓకే. Yeah, only 3 to 5 days they'll be growing in a media, either on a slide or a test tube or whatever you call it. ఓకే. So మిగిలిన జర్నీ అంతా in mother's womb. Okay. Okay, doctor. So let's move on to a quick rapid fire session. Okay. So firstly, IVF అనేది painful procedure, yes or no? IVF has more injections and tablets than normal pregnancy. Okay. So it's painful or not is a perspective. Okay. And IVF వల్ల ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. యా, నార్మల్ కంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ అయితే జెనెటిక్ గా ఉంటే పుడతారు. ఇదైతే వెన్ వి ట్రాన్స్ఫర్ మోర్ లైక్ 2 or 3 ఎంబ్రియోస్, అప్పుడు ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ట్విన్స్ ఇస్ మోర్. ఓకే. అండ్ IVF ప్రొసీజర్ లో జెండర్ ని చూస్ చేసుకోవచ్చు, ఎస్ ఆర్ నో? ఇండియాలో నో. ఓకే, అంటే బయట కంట్రీస్ లో Yeah. చేసుకోవచ్చు, లైక్ ఎనీవేర్, సింగపూర్, లండన్, యుఎస్ఏ. PCPNDT ఇండియాలో మాత్రమే ఉంది, బయట లేదు. ఓకే. సో యూ కెన్ చూస్ యువర్ జెండర్ యాజ్ ఎర్లీ యాజ్ 8 weeks మీకు చెప్పేస్తారు కూడా లండన్ లో, యుఎస్ లో. ఓకే. సో జెండర్ చూస్ చేసుకోవచ్చు ఒకవేళ అదర్ కంట్రీస్ అయితే. అండ్ ఏజ్ అనేది IVF సక్సెస్ ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎస్ ఆర్ నో? ఎస్, డెఫినెట్లీ ఫర్టిలిటీ జర్నీలో ఏజ్ ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్. ఓకే. సో IVF అంటే టెస్ట్ ట్యూబ్ లోనే బేబీ పుడుతుంది? నో, కంప్లీట్లీ నో. ఓకే. సో డాక్టర్, ఫైనలీ IVF ప్రొసీజర్ చేసుకుందాం అనుకుంటున్న కపుల్స్ కి మీరు ఏదైనా పర్సనల్ అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారా యాజ్ అ IVF స్పెషలిస్ట్? యా, డెఫినెట్లీ ఎమోషనలీ స్ట్రాంగ్గా ఉండాలి. వెన్ యూ వాంట్ టు గో ఫర్ IVF అంటే కిడ్స్ లేరు వెంటనే IVF వెళ్ళిపోదాం. సి, కిడ్స్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విచ్ యూ ఫేస్. మా దగ్గరకు వచ్చే చాలా మందికి కిడ్స్ ప్రాబ్లం అవ్వరు. దే విల్ బి హ్యావింగ్ సమ్ అదర్ ప్రాబ్లమ్ అండ్ దే థింక్ హ్యావింగ్ కిడ్స్ విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. కానీ అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బోత్ షుడ్ బి రెడీ అండ్ యూ బోత్ షుడ్ బి హెల్దీ అండ్ ఎమోషనలీ స్ట్రాంగ్. మీ మధ్య బాండ్ స్ట్రాంగ్గా ఉండాలి. యూ షుడ్ బి లైక్ ఫ్యూచర్ గుడ్ పేరెంట్స్ అనమాట. ఎమోషనలీ స్టేబుల్ అండ్ గుడ్ బాండింగ్తో then only you should come for IVF treatment, which is very challenging journey for both husband and wife. మీ సపోర్ట్ ఉండాలి అండ్ ఫీమేల్కి స్ట్రెంగ్త్ ఉండాలి. ఇవన్నీ చూసుకొని IVF చూస్ చేసుకునే ముందు ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కూడా చూసుకొని వస్తే మీకు మాకు ఇద్దరికి జర్నీ చాలా ఈజీగా ఉంటుంది అండ్ అవుట్కమ్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ట్రూ డాక్టర్. అంటే మీరు చెప్పింది నాట్ ఎవ్రీబడి సేస్ దిస్ అవుట్. అంటే చాలా మంది ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్ట్లోనే చూస్తూ ఉంటారు దీన్ని. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ జాయినింగ్ us టుడే. చాలా మిత్స్ని బర్స్ట్ చేశారు. IVF ట్రీట్మెంట్ గురించి రియాలిటీ ఏంటుందో మాకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. వెరీ ట్రాన్స్పరెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. లుకింగ్ ఫార్వర్డ్ టు డూ మోర్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ పల్లవి. మచ్.